మన ఫోన్ని మనం 1-3 సార్లు డైలీ రీఛార్జ్ చేస్తాం. ఎందుకంటే మాట్లాడడానికి, రీల్స్ చూడడానికి, మన పనులన్నీ చేసుకోవడానికి. అలాగే మన బాడీని మనం ఎన్నిసార్లు రీఛార్జ్ చేస్తాం? 3 సార్లు తింటాం, రీఛార్జ్ చేస్తాం. కానీ అది కరెక్ట్ ఫుడ్ మనం తింటున్నామా? మన సెల్స్కి కావాల్సిన న్యూట్రిషన్, మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్, మంచి ఫుడ్ అందుతుందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది? రీఛార్జ్ చేస్తున్నాం, తింటున్నాం అని అనుకుంటే చాలా కష్టము, చాలా బాధపడాల్సి వస్తుంది. డైలీ కావాల్సిన న్యూట్రిషన్ బాడీకి ఎంత కావాలో అంత మనం అందించినప్పుడు మన సెల్స్ యాక్టివ్ అవుతాయి, మనం యంగ్గా ఉంటాం, హెల్దీగా ఉంటాం. అలాగే మనం చెడ్డ ఫుడ్, బయట జంక్ ఫుడ్ తిన్నప్పుడు మనకి సెల్స్ డ్యామేజ్ అవుతాయి, అవి క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు చాలామంది ఏమనుకుంటారంటే మనం తిందాం బ్రతుకుదాం, ఎందుకురా బాబు ఇక్కడికి వచ్చింది అని. కానీ అది నీ ఒక్కడి మీద కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది, మీ ఫ్యామిలీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. నువ్వు మొండిగా ఉండి నీ వల్ల నువ్వు పోతే ఎవరికి నష్టం లేదు అని అనుకుంటే ఏం కాదు. కానీ నువ్వు పోవడం వల్ల చాలామంది బాధపడతారు, నీ కన్నవాళ్ళు బాధపడతారు, ఫ్యామిలీ బాధపడుతుంది, మీ పిల్లలు బాధపడతారు అనుకున్నప్పుడు నువ్వు లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. నీ డిసిప్లిన్ నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మార్చేలాగా చేయాలి. 6,000 పర్ డే స్టెప్స్, ఆ 10,000 పర్ డే స్టెప్స్ వేసినప్పుడు మీకు హెల్దీ ఆక్సిజన్ సెల్స్కి అందుతుంది, మీరు యాక్టివ్గా మారుతారు. అలాగే ఏదో తిన్నామా అన్నట్టు కాకుండా మీరు తిన్న ఫుడ్లో బ్యాలెన్స్డ్ డైట్, న్యూట్రిషన్ ఉండేలాగా చూసుకుంటే మీరు హెల్దీగా మారుతారు. ప్లస్ మీ లైఫ్ని, మీ బాడీని రీఛార్జ్ చేసుకుంటారు.